అదాని ముడుపుల వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్సభ కేవలం నిమిషాల్లోనే వాయిదా పడింది. అదాని వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపించాలని, మణిపూర్ అంశం, శంభులో రైతులపై రబ్బర్ బుల్లెట్లతో దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్షాల ఆందోళన జరుగుతుండగా అధికార బీజేపీ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగాయి. రాజ్యసభలో సోరోస్ ఇష్యూపై మళ్లీ లొల్లి నడిచింది. అమెరికన్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్తో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి సంబంధం ఉందంటూ బీజేపీ ఆరోపించింది. దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తున్నదని మండిపడింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టింది. మరోవైపు బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. అదాని ఇష్యూను పక్కదారి పట్టించేందుకే బీజేపీ కొత్త నాటకానికి తెరలేపిందని ఫైర్ అయింది. ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సభ చివరకు మంగళవారానికి వాయిదా పడింది.